ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఏంటక్క ఇది? నిజం చెప్పు కృష్ణ, నీ మనసులో ఉన్నది చెప్పు. అందరిలో రాధాగారి మీద నీకున్న ప్రేమ నాటకమని చెప్పావు కదా, అది నిజమో కాదో చెప్పు. చెప్పు కృష్ణ. అక్క, నేను రాధాగారిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మరి అంత ప్రేమించిందానివి ఎందుకే అందరిలో నాటకమని చెప్పావు? చెప్పు కృష్ణ. కన్నీళ్ళొచ్చి ఎంత ప్రేమని నీ మనసులోనే దాచుకుని నాటకమని ఎందుకు చెప్పావు? నీ ప్రేమని ఎన్నోసార్లు నీ మొహంలో చూశాను, అందుకే ఇంత గట్టిగా అడుగుతున్నాను. ఎందుకు అందరి ముందు అలా చెప్పావు? నీకోసమే అక్క. ఈ రోజు నేను అందరిలో అలా చెప్పకపోయి ఉంటే ఏం జరుగుండేదో తెలుసా అక్క? నువ్వు గనక రేపు నిశ్చితార్థంలో మీ బూటకపు ప్రేమ గురించి బయట పెట్టకపోతే మీ అక్క విష్ణు ఉంది కదా, అదింక శాశ్వతంగా మీ పుట్టింట్లోనే ఉంటుంది. నువ్వు నేను చెప్పినట్టు నీ ప్రేమ నాటకమని అందరి ముందు చెప్పకపోతే ఈ డైవోర్స్ పేపర్స్తో మీ అక్కని శ్రీకాంత్ని శాశ్వతంగా విడదీసేస్తాను. నేను అలా చెప్పకపోయి ఉంటే వాళ్ళు నిన్ను శ్రీకాంత్ని విడదీస్తామన్నారక్క. నా కాపురం కోసం నీ ప్రేమని చంపేసుకున్నావా? ప్రేమ నా వైపు మాత్రమే ఉంది. అలాంటి ప్రేమ ఏమైపోతే ఏంటి? నా వల్ల నీ కాపురం బాగుంటే నాకు అదే చాలు. నేనే కాదు కృష్ణ, నువ్వు, మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. చూడు రాణెమ్మా, నాకెంతో ఇష్టమైన నా కూతురి అమ్మతనం నీ కూతురి వల్ల దూరమైంది. ఆ పొరపాటు మా అక్క వల్ల జరగలేదు తారాగారు. కృష్ణ, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో రాకు. నేనిక్కడ చర్చించడానికో తప్పుల్ని వేలెత్తి చూపించడానికో రాలేదు.
మాట పెరిగితే గొడవ అవుతుంది. గొడవలు ఎక్కువైతే దూరం పెరుగుతుంది. ఆ దూరం పెరగకుండా నా కోడల్ని నేను క్షమించి ఇక్కడి నుంచి నా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. తారగారు, మీరు నిజంగా పెద్ద మనిషి. మీరు పెద్ద మనసు చేసుకుని నా కూతుర్ని క్షమించి మీరే వచ్చి ఇలా నా కూతుర్ని తీసుకువెళ్ళటం నిజంగా మీ గొప్పతనం అండి. మా అమ్మాయి విష్ణు చాలా మంచిదండి. ఒట్టి అమాయకురాలు. అది తెలిసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే మీరే పెద్ద మనసు చేసుకుని మన్నించాలి. మేడం పెద్ద మనసు చేసుకున్నారు కాబట్టే పెద్దనాన్న మీరొచ్చి బ్రతిమలాడకపోయినా మేడమే మీ ఇంటికి వచ్చి విష్ణక్కని తీసుకొని వెళ్తున్నారు. గుర్తుంచుకోండి, నేను తలొంచుకునో నా స్థాయిని తగ్గించుకునో విష్ణుని తీసుకెళ్లడం లేదు. కేవలం నా కొడుకుని కోడల్ని విడదీయడం మంచిది కాదు అని అన్నింటినీ మర్చిపోయి తనని నాతో తీసుకెళ్తున్నాను. పద విష్ణు. అమ్మా వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను కాదు విష్ణు, వెళ్తున్నాను. ఇక పైన రాను అని చెప్పు. వెళ్తానమ్మా, వెళ్తాను కృష్ణ. జాగ్రత్త. ఆగో. రాణెమ్మ, మీ అందరికీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను చాలా ఆలోచించి చాలా వెనక్కి తగ్గి నీ కూతుర్ని నీ గడపలోకొచ్చి నా ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నానంటే మీరెవరూ ఇకపై నా గుమ్మంలోకి రాకూడదని నేనే ఇక్కడికొచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.